బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో ఒక వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని హయత్ నగర్ పరిధిలో పాపయ్యగూడలో సర్వే నెంబర్లు 216, 218, 219లో 20 ఎకరాల విలువైన భూ వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒకరు గాయపడ్డారు. భూ హక్కుల విషయంలో తలెత్తిన వివాదంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో గడ్డం రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివాదం జరుగుతున్నప్పుడు, గొడవ జరుగుతున్నప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఒకరికొకరు కొట్టుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు, రాజు అనే వ్యక్తి. వెంటనే బాధితుడిని హయత్ నగర్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ దాడి ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. గొడవ జరుగుతున్నప్పటి దృశ్యాలు, అక్కడ చాలా మంది మహిళలు కూడా కనబడుతున్నారు. భూ వివాదమే ఇంతటి రణరంగానికి దారితీసింది హైదరాబాద్లోని హయత్ నగర్లో. ఈ భూ వివాదానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గాయపడ్డ రాజును చంపడానికి గతంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన హరిశంకర్ యాదవ్ అనే వ్యక్తి ఏకంగా 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. హరిశంకర్ యాదవ్ సుపారీ గురించి మాట్లాడుతున్న వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ దాడి దృశ్యాలు, సుపారీ వీడియోల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఒక భూ వివాదానికి సంబంధించి హయత్ నగర్లో చోటు చేసుకున్న దాడి దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నా. చూడండి ఒకసారి. పోలీసులు కూడా ఉన్నారు. ఆ దాడిని అక్కడ ఆపటానికి పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోలేదు. ఒకరికొక తీవ్రంగా కొట్టుకున్న రాజు అనే వ్యక్తిని టార్గెట్ చేసి కొట్టడంతో రాజు అనే వ్యక్తి తల పగిలింది. రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రాజుని పోలీసు, అదిగో రాళ్ళు విసురుతున్న దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో ఒకరు రాళ్ళు విసురుతుంటే ఆ వ్యక్తిని పక్కకు తీసుకుని వెళ్తున్నారు. హయత్ నగర్లో చోటు చేసుకుంది. హయత్ నగర్లో ఒక భూ వివాదం. ఇదిగో ఇటు నుంచి చూడండి, యారో మార్క్ కనబడుతోంది చూసారా? అక్కడ నుంచి ఒక వ్యక్తి రాళ్ళు విసురుతూ ఉన్నాడు. అటువైపు నుంచి రాళ్ళు విసిరారు. ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఒక మహిళ ఆ వ్యక్తిని అడ్డుకుంటూ ఉంది చూడండి. ఆ మహిళ చేతిలో నుంచి అతను విడిపించుకొని మళ్ళీ ఇంకో వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాడు. వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళి గేట్లు క్లోజ్ చేశారు. అక్కడ మళ్ళీ అవి దాటుకుని వెళ్ళి కూడా అక్కడ గొడవ పడ్డారు, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదిగో పోలీస్ కనబడుతున్నారు అక్కడ. వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన పోలీసులు కూడా వినిపించుకోకుండా ఒక దశలో పోలీసులు కూడా కష్టసాధ్యంగా మారింది. ఆ కర్ర పట్టుకున్న వ్యక్తిని ఇదిగో ఇంకో కానిస్టేబుల్ పోలీసు పట్టుకున్నారు చూడండి ఒకసారి. మళ్ళీ అతని చేతిలో నుంచి విడిపించుకుని అదిగో కర్ర తీసుకొని వెళ్ళి ఇంకో వ్యక్తిపై దాడి చేశారు. యువతల వైపు నుంచి కాంపౌండ్ వాల్ నుంచి ఒక మహిళ కూడా బయటకు వెళ్ళింది. మహిళలు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కర్రలు రాళ్ళు తీసుకొని ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో రాజు అనే వ్యక్తి తల పగిలిపోయింది. రాజు అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే రాజు అనే వ్యక్తిని చంపించడానికి గతంలోనే హరిశంకర్ అనే వ్యక్తి ఏకంగా లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్టుగా కొన్ని వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్టుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ దాడి, గాయపడిన ఈ ఘటన, అలాగే గతంలో దాడికి సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడం, వీటన్నిటితో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన హయత్ నగర్లో, హైదరాబాద్లోని హయత్ నగర్లో చోటు చేసుకుంది.